బెంగాల్లో హిందువుల అవస్థ ఏ స్థాయిలో ఉంటుందో ఒక్కసారి ఈ షార్ట్ వీడియో చూడండి. మళ్ళీ నేను మీకు తెలుగులో చెప్తాను. జస్ట్ షార్ట్ వీడియో. देखिए, अगर बीजेपी नहीं आई तो पोस्ट पोल वायलेंस निश्चित है। 5 साल के अंदर में हम लोगों को सब बोरिया बिस्तर बांध के किसी दूसरे स्टेट में जाना पड़ेगा। तो ये हम लोगों के लिए एज अ बिजनेसमैन, एज अ हिंदू बंगाल के अंदर में हम लोगों के लिए बहुत ज़रूरी है कि इस बार परिवर्तन आए। చూశారు కదా, బెంగాల్లో ఉండే ఒక వ్యాపారి మీడియాతో చెప్తూ ఉన్నాడు, ఇదే మా పరిస్థితి. ఇప్పుడు గనక భారతీయ జనతా పార్టీ గెలవకపోతే, లేదు కర్మగాలి టీఎంసీ గనక వచ్చిందా, ఇక నెక్స్ట్ 5 ఏళ్ళు మా పని అయిపోయినట్టే. ఇక మమ్మల్ని గోరి తీసి పాతి పెడతారు. ఆ రేంజ్లో ఉండబోతోంది. ముఖ్యంగా మా వ్యాపారుల పరిస్థితి చాలా దారుణంగా ఉండబోతోంది. పైగా హిందువుల పరిస్థితి మరింత దయనీయంగా మారబోతోంది అని తన గోడు వెళ్లబోసుకుంటూ ఉన్నాడు ఒక వ్యాపారి. బెంగాల్లో ఇదండి పరిస్థితి. అయితే అసలు ఎవరు గెలుస్తున్నారు బెంగాల్లో, ఎవరు ఓడిపోతున్నారు అన్నది చెప్పడం ఎందుకు టఫ్ గా మారిందంటే, ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ చెప్పేవాళ్ళు కూడా కొంచెం టఫ్ ఈసారి. ఎందుకంటే ఓపెన్ గా ఎక్కువ మంది ఓటర్స్ బయటపడడం లేదు. చాలా గుంభరంగా ఉన్నారు, సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే భయం. ఇంకొక షార్ట్ వీడియో చూపిస్తాను, జస్ట్ చూడండి. 10 సెకండ్స్ షార్ట్ వీడియో. बंगाल में क्या लग रहा है? बोलने नहीं सकेंगे मगर जय श्री राम। जय श्री राम बोलेंगे नहीं, लेकिन जय श्री राम। చూశారు కదా, మీడియా వ్యక్తి వెళ్ళి ఎవరు ఓటేస్తావు ఇట్లా మాట్లాడుతూ ఉంటే అతను ఏమంటున్నాడు, తను చెప్పట్లేదు ఎవరికి ఓటేయబోతున్నాను అన్నది చెప్పట్లేదు, కానీ జై శ్రీరామ్ అని మాత్రం అన్నాడు. అంటే హింట్ ఇచ్చాడు. మీడియా వ్యక్తికి కూడా అర్థమైపోయింది ఆ వ్యక్తి ఎవరికి ఓటేయబోతున్నాడు, బీజేపీ ఓటేయబోతున్నాడు ఆ వ్యక్తి అని అర్థమైపోయింది. కానీ ఓపెన్ గా చెప్పలేకపోతున్నాడు. ఎక్కువ శాతం మంది ఓటర్ల పరిస్థితి ఇదే. కనీసం అతను జై శ్రీరామ్ అని చెప్పి కూడా అన్నాడు. కొంతమంది అయితే ఏమి చెప్పకుండా తలకాయ ఉంచుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉంటున్నారు, కానీ ఓటు మాత్రం వేస్తూ ఉన్నారు. ఎవరికి వేస్తున్నారు అనేది చెప్పట్లేదు. ఒకసారి ఈమె ఫోటో చూడండి. ఆమె ఏడుస్తోంది. ఒక మహిళా సెక్యూరిటీ సిబ్బంది ఆమెను ఓదార్చడానికి ప్రయత్నం చేస్తోంది. ఒక వీడియో చూశాను నేను. ఆ వీడియో నేను మొత్తం ప్లే చేయట్లేదు, కానీ పశ్చిమ బెంగాల్లో ఓదారుస్తూ మహిళా సెక్యూరిటీ ఆమె సిఆర్పిఎఫ్ ఆమె ఏం చెప్తోందంటే, డోంట్ వరీ అమ్మా, ఓటు వేయండి. మీరు ఎవరికి కావాలంటే వాళ్ళకి ఓటేసుకోండి, మీకు ఏం కాదు, భయపడకండి, వెళ్ళి ఓటేయండి అమ్మా, మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటేయండి, స్వేచ్ఛగా ఓటేయండి అని ఆ సిఆర్పిఎఫ్ ఆమె ఈ మహిళకు చెప్తుంటే, ఈ మహిళ కన్నీటి పర్యంతం అయ్యింది, ఏడుస్తోంది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని చెప్పి అంటే ఆమె ఏమంటుందో తెలుసా, అమ్మా ఓటేస్తామమ్మా, మీరు వెళ్ళిపోతారు ఎలక్షన్స్ అయిపోగానే, ఆ తర్వాత మా ఇళ్ల మీద పడి మా మీద అఘాయిత్యాలు చేస్తారు, మా ఇళ్ళు తగలబెడతారు, గుండాలు వచ్చి మా ఇంట్లో నన్ను ఎత్తుకుపోతారు, మా ఇంట్లో వాళ్ళని కొడతారు, ఏం చేయాలి అని ఆమె ఏడుస్తోంది. అంటే ఆలోచించండి, ఒక వ్యక్తి తన ప్రాథమిక హక్కును వినియోగించుకోవడం వల్ల ఎవరికి వచ్చిన నష్టం ఏం లేదు వ్యక్తులకు, కానీ అసలు నా ఓటు నేను వేయొచ్చు, నా ప్రాథమిక హక్కు నేను వినియోగించుకోవచ్చు అన్న భరోసా అవసరమైనప్పుడు ఆ మహిళకు భయం పట్టుకుంది. అది కేవలం భయం కాదు, చాలా లోతైనటువంటి భయాలు. సొంత ఇంట్లోనే సురక్షితంగా ఉండలేనటువంటి పరిస్థితి. కేంద్ర బలగాలు మోహరించారు, ఓకే, వాటి ఉనికి తాత్కాలికం అవుతుంది, ఎప్పుడైనా సరే ఎలక్షన్స్ అయిపోగానే వెళ్ళిపోతాయి. కానీ అమిత్ షా గారు మన మాట కూడా ఇచ్చారు, కొంతమంది ఇట్లాగే భయపడుతూ ఉంటే ఏం భయపడకండి, అవసరమైతే 2 నెలలు ఇక్కడే ఉంటారు కేంద్ర బలగాలు, ఇంకా అవసరమైతే ఎక్స్టెండ్ చేస్తాను, ధైర్యంగా ఓటేయండి, భయపడకుండా ఓటేయండి అని అమిత్ షా గారు కూడా చెప్పారు. ఈ సిఆర్పిఎఫ్ వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే అండి, పోయినసారి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎవరెవరు భారతీయ జనతా పార్టీకి ఓటేశారో తెలుసుకొని, ముఖ్యంగా హిందువులే ఎక్కువ శాతం మంది ఓట్లు వేసినటువంటి వాళ్ళలో ఉన్న వాళ్ళు తెలుసుకొని, వాళ్ళ ఇళ్ల మీద పడి దారుణాలు, అఘాయిత్యాలు, మహిళల మీద అఘాయిత్యాలు, గృహ దహనాలు, లూటీ, కొట్టడాలు, గూండాగిరి ఘోరంగా చేశారు టీఎంసీ గుండాలు. అందుకనే గజ 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 వణికిపోతూ ఉన్నారు హిందువులు. ఎవరికి ఓటేశాము అనే విషయం చెప్పాలంటే, మరి ఎవరికి ఓటేశారో చూద్దాం.